ప్రధానంగా మనతో పాటు స్పందించడానికి మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ గారు జూమ్ ద్వారా మనకు జాయిన్ అయ్యారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. ప్రధానంగా ఇప్పుడు చూస్తున్నాం ఏదైతే తెలంగాణ మీడియా పైన ప్రధానంగా తెలంగాణ తొలి ఛానల్ టీ న్యూస్ అలాగే మిగతా ఛానళ్ళకు సంబంధించి మీడియా పైన తెలంగాణ మీడియా పైన ఇలా సిట్ ఏర్పాటు చేయడం కావచ్చు, ఇలా కక్ష సారింపు చర్యలు కావచ్చు, కేసులు బనాయించడం కావచ్చు, ఇవన్నీ పరిణామాలు ఎలా చూస్తారు మీరు? ఇది ఈ న్యూస్ మీద కక్ష సాధింపే అని మనం అనుకోవచ్చు తప్పకుండా. ఎందుకంటే ఏ కథనం వచ్చినా సరే మీడియా లెక్క చూడాలి తప్పించి టీ న్యూస్ అనేది ఇది ఒక తెలంగాణకు సంబంధించింది అని దాన్ని ఒక పార్టీకి ముద్ర వేసి పెట్టడం అనేది కరెక్ట్ కాదు. మరీ ముఖ్యంగా ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే ప్రశ్నించే గొంతు ఉందో, ప్రజల తరఫున ఏదైతే టీ న్యూస్ మాట్లాడుతుందో, ప్రజలకు ఇచ్చిన హామీలు మీరు నెరవేరుస్తలేరని చెప్పి ప్రజలు చెబుతున్న విషయాన్ని, ప్రజల అభిప్రాయాలని టెలికాస్ట్ చేస్తున్నందుకు మొదటి నుంచి కూడా కక్ష కట్టింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే పార్టీ ఆఫీస్కు నోటీసులు ఇవ్వడం కానీ, అక్కడ నడిపిద్దాం నోటీసులు ఇవ్వడం, కేసులు పెట్టడం, జిల్లాల్లో మన చూసిన ఒక ఎమ్మెల్యేనే ప్రెస్ మీట్ పెట్టి టీ న్యూస్ వాళ్ళు అంత చూస్తా అని చెప్పి దాకపోయింది. అంటే ప్రజల వైపు నిలబడ్డది కనుకనే టీ న్యూస్ పట్ల కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక కఠినమైన వైఖరి అవలంబిస్తుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇప్పుడు ఈ స్పెసిఫిక్ ఇష్యూలో నాకు తెలిసి అయితే మరి ఈ ఐటము రాసింది టీ న్యూస్ కాదు, దీన్ని కుక్ చేసింది టీ న్యూస్ కాదు, ఫస్ట్ టెలికాస్ట్ చేసింది వేరే ఛానల్లో టెలికాస్ట్ అయింది. మరి టీ న్యూస్ మీద ఎందుకు పెట్టిర్రు అనేది అర్థం కాలేదని కాదు కానీ ఉద్దేశపూర్వకంగా పెట్టినాడు అది. ఎందుకంటే ఒక ఛానల్ వచ్చిందని ఇంకో ఛానల్ వచ్చింది కనుక మేము పెట్టినాము అని ఉద్దేశపూర్వకంగా ఆ ఛానల్ భుజం మీద తుపాకీ పెట్టి మనల్ని టీ న్యూస్లో కొట్టే ప్రయత్నం తప్పించి నిజంగా ఇదేదో మంత్రికి వ్యతిరేకంగా వచ్చిందనో, ఇంకో అధికారికి వ్యతిరేకంగా వచ్చిందనో వాళ్ళ సిన్సియర్గా దీని చర్య తీసుకున్న దాఖలాలు ఈ కేసులో మాత్రం మనకు ఎక్కడా కనిపిస్తలేవు. ఇది ఉద్దేశపూర్వకంగా టీ న్యూస్ను ఇంకా ఎవరైతే ఇక్కడ తెలంగాణ ప్రజలకు అనుకూలంగా మాట్లాడుతున్నారో, తెలంగాణ ప్రజలు దగాపడి మోసపోయి ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులు వెలికి తీస్తున్న ఛానల్స్ కావచ్చు, సోషల్ మీడియాలో ఉన్న యూట్యూబర్స్ కావచ్చు, అందరినీ కూడా వేధిస్తుండడానికి ఈ వేరే ఛానల్లో ఎన్టీవీలో ప్రసారమైన కథనాన్ని ఇంకో యూట్యూబ్ ఛానల్కు అంటగట్టడం, టీ న్యూస్కు అంటగట్టడం అనేది మనకు చాలా స్పష్టంగా ఇది కుట్రలెక్కనే అనిపిస్తుంది. ఇంకా దీనికి సజ్జనార్ లాంటి ఇంకొక విషయం ఏంటంటే సార్, ఇంత నాకు తెలిసి దేశంలో కూడా ఇటువంటి ఒక కేసుకి ఒక టెలికాస్ట్ అయిన ఐటెం కోసము ఒక సిపి అంటే కమిషనర్, ఆయన హోదా కూడా నాకు తెలిసి అడిషనల్ డీజీ హోదా అనుకుంటా, సజ్జనార్ గారు కూడా చాలా పెద్ద పెద్ద మిస్టరీ కేసులను ఛేదించిన వ్యక్తి సజ్జనార్ గారు. అతనికి ఒక చిన్న కేసును అప్పచెప్పడం అనేది కూడా చాలా అంటే పోలీస్ అధికారులను ఎంత విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి ఉపయోగిస్తున్నది చాలా స్పష్టంగా అనిపిస్తుంది. ఇది దీంట్లో కంటెంట్ తప్పు ఉంటే, ఈ కంటెంట్ తప్పు ఉంది, ఒక మనిషి జీవించే హక్కును హరించే విధంగా ఈ కంటెంట్ ఉంది అనే విషయాన్ని మీరు కేసు పెట్టి దాన్ని పరిశీలించి దానికి ఏం చేయాలని ఆలోచించాలి, కోర్టు ఒపీనియన్ తీసుకొని. అంతే తప్పించి చిన్న ఒక డీసీపీ స్థాయి ఒక నాకు తెలిసి ఒక సిఐ సరిపోతాడు. ఒక ఇన్వెస్టిగేషన్ లో అనుభవం ఉన్న ఒక సిఐఓ, డీసీపో, ఏసీపో సరిపోతుంది దీనికి. ఒక కమిషనర్ స్థాయి ఉన్న వ్యక్తి దీనికి అక్కర్లేదు. కానీ అధికార దుర్వినియోగం చూపించారు. అంటే సజ్జనార్ గారు ఇన్వెస్ట్ చేస్తున్నారు కనుక, అంటే మిగతా సెక్షన్ అంతా భయపెట్టించడం. సజ్జనార్ గారు వచ్చారు కనుక మీరందరూ సోషల్ మీడియాలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు పోస్టింగ్లు పెట్టకండి, మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎటువంటి స్టోరీలు రాయకండి అని ఒక ఇండికేషన్ ఇవ్వడానికే సజ్జనార్ గారిని బహుశా దీనికి పెట్టినట్లు అర్థమవుతుంది తప్పించి నిజంగా ప్రభుత్వానికి ఆ కంటెంట్ పట్ల కంటెంట్ లో వ్యతిరేకత ఉన్నదని ప్రభుత్వం ఎక్కడ కూడా దాన్ని ఖండిస్తలే ఆ కంటెంట్ ను. కానీ కంటెంట్ ఎట్లా వచ్చింది అది చెప్తున్నారు. అసలు నేను చెప్పేందంటే సార్, ప్రధానంగా ఇప్పుడు ఈ సిట్ లో దాదాపు పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉన్నారు, దాదాపు 8 మంది ఆఫీసర్లు ఉన్నారు. ఇది చిన్న ఇష్యూ పెద్ద ఇష్యూగా తీసుకున్నారు ఏంటో తెలియదు, కానీ ప్రధానంగా ఇంతకంటే పెద్ద ఇష్యూస్ చాలా వచ్చాయి. మంత్రి కొండా సురేఖ ఇష్యూ కావచ్చు, వాళ్ళ డాక్టర్ ఇష్యూ కావచ్చు, గన్పెట్టి బెదిరించారనే ఆ అంశం కావచ్చు, లేకుంటే మంత్రి పొంగులేటికి సంబంధించినటువంటి ఇష్యూ, ఏదైతే 70 మంది బాన్సులతో తీసుకెళ్లి ఆ ల్యాండ్ దగ్గర ఇష్యూ కావచ్చు, లేకుంటే ఇంకా మిగతా ఇష్యూలు చాలా చాలా వస్తున్నాయి. ఆ ఇష్యూలకు సంబంధించి సిట్ ఎందుకు వేయలేదు అంటే, అవి ఎందుకు వేయలేదు అంటే ఇలా ఒకవైపు ఎందుకు చూస్తున్నారు అనుకోవాలి, ఇంకోవైపు ఎందుకు చూడట్లేదు అనుకోవాలి. ఇది అవసరం అనుకుంటే అది చేస్తారు. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని ఎట్లా దొక్కాలనో అట్లా దొక్కుతారు తప్పించి ఈ ప్రభుత్వాలకు ఇబ్బంది అయ్యే పరిస్థితి వాళ్ళు పెట్టుకోరు కదా. సో ప్రభుత్వానికి ఇబ్బంది అయిన పరిస్థితిలో సిట్ అయ్యారు, ఎంక్వైరీ అయ్యారు, కనీసం ఏది కూడా చేయరు వాళ్ళు.
ఇప్పుడు చాలా మంది చనిపోయారు. ఇప్పుడు ఇప్పుడు చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతులు కూడా ఆత్మహత్యలు చేసుకుంటారు. వాళ్ళు ఎందుకు చనిపోయిన దాని మీద మరి చేయొచ్చుగా సిట్టు, ఎందుకు చేస్తలేరు? చాలా నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి ఈ సమాజంలో, వాటన్ని చేయొచ్చు కదా, ఎందుకు చేయట్లేదు సిట్టు? అంటే ఈ ప్రభుత్వం ప్రయోజనం ఏదైతే ఉందో ఆ ప్రయోజనాన్ని నెరవేర్చడానికి సిట్లు ఇస్తారు. అది ఏంది, ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయాలి. ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయాలంటే ఏం చేయాలి? గతంలో అధికారంలో ఉన్నది కనుక ఫోన్ టాపిక్ అనే విషయం తీసుకొచ్చి దానికో సిట్ చేసారు. సో గతంలో ఇప్పుడు జిల్లాలు చేసిన కనుక ఆ ప్రభుత్వాన్ని బదలాం చేయాలంటే ఏం చేయాలి? దానికో స్పెషల్ కమిషన్ వేయాలి. ఇప్పుడు కూడా ఏంటంటే ఇక్కడ ఓ సిట్ వేయడం ఏంటంటే, దీన్ని కూడా మిగతా వాళ్ళను ఎవరైతే స్వేచ్ఛగా వార్తలు రాస్తున్నారో వాళ్ళని భయపెట్టించడానికి సిట్ వేసింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నేను ఒకటి చెప్తున్నాను, ఇట్లాంటి కంటెంట్లు నేను ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ లో దాదాపు 20 సంవత్సరాలు పనిచేసినాను. చాలా రాసినాం ఇట్లాంటి విషయాలు. ఇట్లాంటి ఎవరు కనబడతలేరు కదా దాంట్లో. ఏ జిల్లానో అగుపడతలేదు, ఏ మంత్రి తెలుస్తా పూజలు జరుపుకుంటూ నాకు అర్థమవుతలే. కోమటిరెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితేనే ఇది కోమటిరెడ్డి గారు అనేది తెలిసింది తప్పించి ఇది బయట ప్రపంచానికి ఎవరు తెలియదు. ఐఏఎస్ అధికారుల సంఘం ఖండన ఇవ్వడం వల్లనే ఇది ఐఏఎస్ ఒకరు ఉన్నారు అని తెలిసింది తప్పించి ఎవరు అర్థం చేసుకోవాలి, మామూలు జనాలకు ఎవరు తెలియదు. అది మీరు గెలుక్కున్నారు. ఎవరు గెలుకోవాలంటే ఇప్పుడు మీడియాకి ఇచ్చే స్వేచ్ఛ, నీ ఐఏఎస్ అధికారుల సంఘానికి ఎంత స్వేచ్ఛ ఉందో ఒక ప్రతిదీ కూడా ఎంత స్వేచ్ఛ ఉంటుంది, అంత రాసే స్వేచ్ఛ ఉంటుంది. మేము చాలా కథనాలు మేము రాసినాము. ఆఫ్ ది రికార్డ్ లో, బ్రేకింగ్ లో చాలా రాసాం ఆఫ్ ది రికార్డ్ పేరు మీద. నీకేమైనా ఇబ్బందికరంగా ఉంటే, కంటెంట్ తప్పు ఉంటే కోర్టులో కేసు పెట్టు, నువ్వు దాన్ని ప్రూవ్ చేసుకో. లేదు నేను కాదు తప్పేసింది అని చెప్పి పరువు నష్టం దావా వేసుకో. ఇది క్రిమినల్ కేసు ఎట్లయితుంది? ఇది క్రిమినల్ కేసు కాదు కదా. అట్లా క్రిమినల్ కేసులు పెట్టాలనుకుంటే కేసీఆర్ గారు ఎన్ని క్రిమినల్ కేసులు పెట్టాలి, కేటీఆర్ గారు ఎన్ని క్రిమినల్ కేసులు పెట్టాలి మీ మీద? కొన్ని వందల క్రిమినల్ కేసులు కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అయితే మరి పెట్టలేరు కదా. అంతా వాళ్ళు హుందాగా ఉన్నారు, హుందాగా ప్రవర్తించరు. మీరు అన్ని తప్పించి ఏదో ఇష్యూని తీసుకొచ్చి, అవునండి ఇప్పుడు చెప్తున్నా కదా, ఒక్క జిల్లా కాదు చాలా జిల్లాల్లో ఇటువంటి ఉన్నాయి, వ్యవహారాలు ఉన్నాయి. ఈ వ్యవహారాలు నడుస్తున్న దాన్ని రిపోర్ట్ చేసిండు. మీరు అడగండి, రిజైండ్ అయ్యండి, మీ సోర్స్ అని చెప్తా, సోర్స్ చెప్తాడా? రిపోర్టర్ సోర్స్ చెప్పాడు కదా. మీకున్న ఏదైతే 4th ఎస్టేట్ లో మీరు ఒక పిల్లర్ ఎట్లనో మీడియా కూడా అట్టగే ఉంటుంది. సోర్స్ చెప్పాల్సిన బాధ్యత అవసరం మీడియాకు లేదు. రాసిన ఛానల్ మీద కేసు పెట్టి, దానికి సంబంధించి రాయని ఛానళ్ళ మీద కూడా కేసులు పెట్టి, దాన్ని ఎవరైతే ఇంకా టెలికాస్ట్ చేసిరో దాన్ని ఇంకా ఇట్లా జరిగింది అని చెప్పి రిఫరెన్స్ ఇచ్చుకుంటూ అనాలిసిస్ చేసినారో, అనాలిసిస్ చేసిన సిగ్నల్ టీవీ మీద కూడా కేసులు పెట్టారు. అంటే మీ ఉద్దేశం ఏంది? ఎవరెవరైతే ప్రభుత్వం పట్ల క్రిటికల్ గా ఉన్నారో, ఎవరైతే ప్రభుత్వ వ్యవహారాలని తెలంగాణ ప్రజలకు అనుకూలంగా ఉన్నాయా లేదా అని చెప్పి విమర్శనాత్మకంగా కథనాలు ఇస్తున్నారో వాళ్ళని మాత్రమే టార్గెట్ చేసుకున్నారనేది చాలా స్పష్టంగా ఇక్కడ అర్థమవుతున్నది. అందుకేంటంటే ఈ ప్రభుత్వానికి ప్రశ్నించే వాళ్ళను వేధించాలి, ప్రశ్నించే వాళ్ళ గొంతుల్ని మూసేయాలి అనే ఉద్దేశంతోనే పనిచేస్తుంది తప్పించి వాళ్ళకు ఈ విషయంలో నిజంగా కంటెంట్ పట్ల బాధ ఉంటే వాళ్ళకి ఎక్కడ బాధ ఉందో ఎవరో ఇన్వెస్టిగేట్ చేసుకొని చెప్పాలి. అనవసరంగా వాళ్ళే బయట పెట్టుకొని ఈ విషయంలో ప్రభుత్వమే బదలామైపోయింది. ఒక్కొక్క మంత్రి ఇట్లా చేస్తున్నాడా అని చెప్పి మంత్రి గారే ప్రెస్ మీట్ పెట్టి కన్నీరు పెట్టేసరికి దేశమంతా ఇది కోమటిరెడ్డి గారి విషయమా అని తెలిసిపోయింది. అప్పటిదాకా ఎవరు తెలియదు కూడా. నేను కూడా ఇట్లాంటి కథనాలు ఆఫ్ ది రికార్డు మనకు ఉన్న సోర్సు సమాచారానికి అనుగుణంగా చాలా కథనాలు ఇచ్చినాం, అర్థం కాకుండా ఇచ్చినాం. ఎవరు కూడా అర్థం కాకపోతే అప్పటిదాకా ఉంటారు. కానీ ఇది నాదే అని చెప్పి పాపం ఆయన పెద్ద అయినా మరి తెలిసో తెలియకో బయటకు వచ్చి చెప్పుకున్నాడు. సో బయటకు వచ్చి చెప్పుకునేసరికి మొత్తం వ్యవహారం అంతా ఆయనే పెంటే చేసుకున్నాడు దాన్ని. సో ఆయనకు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఎవరు లేదు, రిపోర్ట్ కూడా అవసరం లేదు. అది ఏ జిల్లాలో మాకు వచ్చిన సమాచారం ఇట్లా జరుగుతుంది అనేది దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఇస్తాం. నాకు ఈ కథనం వచ్చిన తర్వాత నేనే ఒక 4-5 మంది రిపోర్టర్స్ ఫోన్ చేసినాను, ఏ జిల్లా ఉంటారు, ఏ మంత్రి అయి ఉంటారు అని చెప్పి. ఇట్లా నేను పరిశోధన చేస్తే 4 జిల్లాలో 4 మంత్రుల మీద ఇటువంటి ఆరోపణలు ఉన్నాయి. మరి ఇప్పుడు దాన్ని ఏం చేస్తాం? సో ఇక్కడ ఎవిడెన్స్ ఉంటుంది దానికి. సరే ఆఫ్ ది రికార్డు వాళ్ళు సఫర్ అవుతున్నారు, తెలిసిన సమాచారాన్ని బయట ప్రపంచానికి చెప్పడం మీడియా బాధ్యత. అది ఉద్దేశపూర్వకం చేసిన ఎందుకు అనుకోవాలి? మీ తెలిసిన సమాచారాన్ని మీడియా ఉన్నది అది కదా. ఏదైనా సమాచారం పలానా సంఘటన పలానా చోట పలానా వ్యవహారం జరుగుతుంది తప్పు కదా. మరి ఓ ప్రభుత్వ హోదాలో ఉన్న వాళ్ళు ఈ పని చేసుకుంటూ కూర్చుంటారా, ప్రజాపాలన చేస్తారా? మీరు తప్పే కదా. ఇట్లా తప్పు జరుగుతుందని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసి తప్పించి ఏదేదో మీరు సినిమా తీస్తున్నారని చెప్పి మీ గురించి గొప్ప శాంతార్ పని చేసినని చెప్పడానికి వాళ్ళు ప్రయత్నం చేయలే. దాన్ని మీరు ఆ రకంగా అర్థం చేసుకుంటే మీ ప్రభుత్వం బాగుపడుతుంది. అవన్నీ వదిలిపెట్టి మా మీద దుష్ప్రచారం చేస్తున్నారు, మీ మీద దుష్ప్రచారం చేయడం ఎవరికి అవసరం ఉంటుంది? ఇటువంటి విషయాలా మీకు అవసరం? వ్యక్తిగత విషయాల్ని దుష్ప్రచారం చేసే మనస్తత్వం మీ పార్టీలో ఉన్న వాళ్ళకు ఉన్నది, మా పార్టీలో ఉన్న వాళ్ళకి ఎవరు లేదు. మేము ఎవ్వరికి వ్యక్తిగత జీవితాల మీద ఎన్నడూ పోలే.
మీరు కేటీఆర్ గారి మీద ఎన్ని కథనాలు పెట్టిర్రు, ఎన్ని పేర్లు పెట్టిర్రు, ఆయన గంటగట్టిరు పాపం. మరి ఆయన ఎప్పుడైనా మాట్లాడా? మీరు మనుషులు పోతుంటే కుక్కలు మొరుగుతూనే ఉంటాయని చెప్పి సైలెంట్గా ఉన్నారు. ఎందుకంటే వాస్తవం కాదు అని చెప్పి. అది వాస్తవం కాదు కనుక కేటీఆర్ గారు మాట్లాడలేరు. మరి దీంట్లో వాస్తవం ఏమున్నదో మీ మంత్రి గారు మాట్లాడారు. సో అది రాసింది మరి నిప్పు లేకుండా పొగ రాదు కదా, నిప్పు లేకుండా పొగ రాదు కదా. ఏదో ఎంతో కొంత వాస్తవం అయితే ఉండుంటుంది. అందుకే ఏంటంటే ఈ విషయాన్ని ప్రభుత్వం అనవసరమైన రాద్ధాంతం చేసుకుంటే ప్రభుత్వానికే నష్టం జరుగుతుంది. నేను ఐఏఎస్ సంఘానికి కూడా చెప్తాను, మీరు కూడా ఈ విషయంలో అనవసరమైన ప్రభుత్వ ఒత్తిళ్లకు లోబడి, నాకు తెలిసి అయితే ఐఏఎస్ అధికారులు ఇటువంటి విషయాలు జోక్యం చేసుకుంటారని నేను ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు జోక్యం చేసుకోలేదు, అనుకోలేదు. ప్రభుత్వ జోక్యం వల్లనే ఇదంతా జరుగుతుంది అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. సో మీరు కూడా ప్రభుత్వ వల్ల పడితే అనవసరంగా మంచి నిజాయితీ గల అధికారులు కూడా అనవసరంగా ఇట్లాంటి రూమర్స్ కు బలయ్యే అవకాశం ఉంటుంది. కనుక దయచేసి ఏంటంటే ఈ ఇష్యూలో మీడియాను కానీ, ఫేర్ గా పనిచేస్తున్న తెలంగాణ మీడియాను కానీ మీరు టార్గెట్ చేయకుండా ఉండండి. ఉంటే మీ విలువలు మీకు పెరుగుతాయి. అంతే తప్పించి ఇంకా ఇట్లా జరుగుతుంది మా మీద కావాలని చెప్పి ఉద్దేశపూర్వకంగా కథనాలు చేస్తున్నారు అని చెప్పి అంటే మీరు ఇచ్చిన ఎఫ్ఐఆర్ లో కూడా అసలు ఏది కూడా రిలేబుల్ సెక్షన్స్ కావవి. ఏది కూడా జర్నలిస్ట్ గా కోర్టు అని కొట్టేస్తుంది దాన్ని. జర్నలిస్ట్ గా స్వేచ్ఛ ఉంటుంది. ఓ లాయరు ఎన్ని రహస్యాలు కాపాడుకుంటూ లాయర్ గా స్వేచ్ఛ ఉంటుందో, ఓ జర్నలిస్ట్ గా ఒక సోర్సును కాపాడుకునే స్వేచ్ఛ జర్నలిస్ట్ ఉంటుంది. అది కాదు అనుకున్నప్పుడు నీ పేరు పెట్టి రాసిండా? నీ పేరు పెట్టి రాలే కదా. మరి ఎవరికి బాధ అయింది నాకు అర్థమవుతారే. పలానా మంత్రి గారి పేరు లేదు, పలానా అధికారి పేరు లేదు, పలానా జిల్లా పేరు లేదు. మరి ఎవరికి బాధ అయింది? పలానా దగ్గర జరుగుతున్నది ఈ వ్యవహారం అని బయట పెట్టడం తప్ప. అంటే మీరు తమాషాలు ఆడుకుంటూ ఉంటే, మీరు ప్రజాపాలన గాలి కొలిదేసి మీ వ్యవహారం మీరు చేసుకుంటే మీడియా చూస్తూ కూర్చోవాలనా? మీడియా గోడీలు ఆడుకుంటూ కూర్చోవాలనా? మిమ్మల్ని అలర్ట్ చేయొద్దా? బరాబర్ చేస్తారు. మీరు ఏ పని చేసినా, ఏ తప్పుడు పని చేసినా కూడా మీడియా రాస్తుంది. రాసేదాన్ని మీరు అనగదొక్కితే ఇంకా మీరు నాశనం అయిపోతారు తప్పించి ఎక్కడ కూడా మీకు పుట్టగతులు ఉన్నామనే విషయం గుర్తుపెట్టుకోండి. మీరు ఒక్కడు కాదు, మీరే కాదు, మీరంటే మీకంటే పెద్ద నియంత్రణలు వచ్చారు. మీకంటే పెద్ద నియంత్రణని రాష్ట్రం ఫేస్ చేసింది. వాళ్ళందరూ కూడా ఏమైపోయారు? కనబడకుండా అయిపోయారు. అందుకే అధికారం ఉంది అని చెప్పి అహంకారం సమయంలో అందరినీ తొక్కాలని ప్రయత్నం చేసుకుంటే ప్రజలు మిమ్మల్ని దొక్కుతారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇదైతే వ్యాలిడ్ ఎఫ్ఐఆర్ కాదు, ఇది కరెక్ట్ వ్యవహారం కాదని చెప్పి ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తున్నాను.